మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న స్ఫూర్తిదాతలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి స్ఫూర్తిదాతలు కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీగా సుప్రసిద్ధులు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారి జీవిత విశేషాలు, వారి ఆవిష్కరణలు, వారు భారతదేశానికి చేసిన సేవలు మొదలైన విశేషాలు కొన్ని చెప్పుకుందాం. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ముంబైలోని ఒక సంపన్నము, విద్యావంతమైన పార్సీ కుటుంబంలో అక్టోబర్ 30, 1909 జన్మించారు. వీరు విద్యార్థిగా చాలా అరుదైన ప్రతిభను కనబరిచేవారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన అన్ని పరీక్షల్లోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను సాధించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి 1930లో తమ ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. 1934లో పిహెచ్డీని పొందారు. విద్యార్థి దశలోనే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, కాస్మిక్ రేసులకు సంబంధించిన కొత్త విషయాలను కనుగొనడం జరిగింది. భారతదేశాన్ని అణుయుగంలోకి నడిపించిన ఘనత హోమీ బాబా గారిదే. అణుశక్తి పరంగా భారతదేశం ఈనాడు సాధిస్తున్న పురోగతికి మూలస్తంభం డాక్టర్ హోమీ బాబా గారే. 1948లో ఏర్పాటు చేయబడిన అటామిక్ ఎనర్జీ కమిషన్కు ఆయన ప్రథమ చైర్మన్గా నియమితులయ్యారు. ముంబై సమీపంలో ట్రాంబే వద్ద భారతదేశపు ప్రథమ అణు పరిశోధనా కేంద్రం ప్రస్తుతం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా పిలువబడుతోంది. ఈ కేంద్రాన్ని నెలకొల్పడానికి ఆయన విశేషమైన కృషి చేశారు. 1956లో దేశంలోని ప్రథమ అణు రియాక్టర్ అప్సరా సృష్టికి బాబా గారి నైపుణ్యం, మార్గదర్శకత్వాలే మూల కారణాలు. 1945, 1961 మధ్యకాలంలో ఆయన భారతదేశపు అణుశక్తి కార్యక్రమ అభివృద్ధి కోసం సుస్థిరమైన కృషిని జరిపారు. బాంబేలో ఆయన 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నెలకొల్పారు. డాక్టర్ హోమీ బాబా గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ సైన్స్గా సంభావించేవారు. డాక్టర్ బాబా అత్యున్నత ప్రజ్ఞ గల ఒక గొప్ప శాస్త్రజ్ఞుడిగా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి 1942లో యాడమ్స్ పురస్కారం, 1948లో హాప్కిన్స్ అవార్డును తన 32వ ఏటే సాధించడం గొప్ప విశేషం. రాయల్ సొసైటీ లండన్ ఫెలోషిప్ వీరికి లభించింది. 1951లో బాబాకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అణుశక్తి యొక్క శాంతియుత ప్రయోజనాల వినియోగం గురించి ఐక్యరాజ్యసమితి జెనీవాలో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశానికి చైర్మన్గా బాబా ఎంపికయ్యారు. ఈ సమావేశంలో ఆయన న్యూక్లియర్ పవర్ యొక్క విస్తృత వినియోగాన్ని, దానితో తయారయ్యే పరికరాల ఉత్పత్తిని నిషేధించవలసిందిగా గట్టిగా తన అభిప్రాయాన్ని స్పష్టపరిచారు. అది చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణించాలని కూడా ఆయన చెప్పారు. భారతదేశం కూడా ఆయనకు 1954లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ హోమీ బాబా గారి గౌరవార్థం వారి పేరిట ఒక అవార్డుని స్థాపించింది. 2,50,000 రూపాయల నగదు, అవార్డు సర్టిఫికేట్, పథకం, వీటితో పాటు ముంబైలోని TIFR మరియు ఊటీలోని కాస్మిక్ రే ల్యాబొరేటరీలు దర్శించడానికి, బహిరంగ ఉపన్యాసాలు చేయటానికి తగిన అవకాశం కలిగిస్తోంది. ఈ అవార్డు విజేతలకు
ముంబై టీచర్స్ అసోసియేషన్ వారు బల వైజ్ఞానిక్ అనే పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. సైన్స్ భావనలను క్లియర్ చేయడానికి, విద్యార్థులకు బలమైన పునాది వేయటానికి ఏర్పరిచిన ఒక అద్భుతమైన మార్గం ఇది. ఐఐటి మరియు నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రయత్నిస్తున్న వారికి, విద్యార్థులకు ఈ పోటీలు ఎంతో సహాయపడతాయి. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి, శాస్త్రీయ దృక్పథం వారిలో పెంపొందించడానికి, వారిలోని ప్రతిభను గుర్తించడానికి ముంబై టీచర్స్ అసోసియేషన్ ఈ పోటీని నిర్వహిస్తోంది. భారతదేశంలో అనేక సైన్స్ సంస్థలకు హోమీ బాబా గారి పేరు పెట్టడం కూడా జరిగింది. జనవరి 24, 1966లో యూరోప్లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో హోమీ బాబా గారు మరణించడం భారతదేశానికే కాకుండా యావత్ విజ్ఞాన ప్రపంచానికే తీరని లోటు. ఫ్రెండ్స్, ఇది ఈనాటి మన స్ఫూర్తిదాతల కార్యక్రమం. ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు డాక్టర్ హోమీ బాబా గారి విశేషాలు. ఇంతటితో ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే, సెలవు.